అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. నేను మీ కాకినాడ అప్పన్న, బీకాం ఎల్ఎల్బి, లా ఇన్ పిహెచ్డి, వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ నిజామిటీ బిగ్ కాలేజ్, యునాని మెడికల్ కాలేజ్, చార్మినార్, హైదరాబాద్. ఆంధ్ర, తెలంగాణ జాయింట్ స్టేట్ లెవెల్. ఇక్కడ చాలా ఒక ముఖ్యమైన విషయాన్ని, చాలా కీలకమైన విషయాన్ని మీకు చెప్పడం, వివరించడం జరుగుతున్నది. 1/8/2024 సుప్రీంకోర్టు వారు 6:1 నిష్పత్తి మెంబర్స్ ఆఫ్ ది మెజిస్ట్రేట్స్ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు సమ్మతించి రాష్ట్రాలకు ప్రాతిపత్తి ఇవ్వడం జరిగిందని గొప్ప చారిత్రాత్మకమైన తీర్పుని వెల్లడించడం జరిగింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఎవరికి ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలి, ఏబిసిడి కేటగరైజేషన్ అండ్ క్లాసిఫికేషన్ అనే విషయం మీద ఇప్పటివరకు తర్జన భర్జన జరుగుతూ డిలే అయ్యింది. 2005 నుంచి 2024 వరకు స్టే చేసి దానిపై పునఃపరిశీలన చేసి సమీక్షించి క్లుప్తంగా, సమగ్రంగా, సంపూర్ణంగా పరిశీలించిన మీదట ఇన్ని సంవత్సరాల పాటు, మరి 30 ఏళ్ళ పాటు ధర్మయుద్ధం చేసి చివరాఖరికి 1/8/2024 జడ్జిమెంట్ వచ్చింది. అయితే ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అనే దాని మీద రాజ్యాంగంలో స్పష్టత ఉన్నది. ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఇవ్వమని. అయితే ఇంతకాలం ఈ యొక్క రిజర్వేషను ప్రాతిపదిక, ఆ నిష్పత్తి, ఆ పర్సంటేజ్ ఎంత ఇవ్వాలనే దాని మీద రాజ్యాంగంలో చెప్పబడలేదు. ఈక్వాలిటీ మాత్రమే చెప్పింది. షెడ్యూల్డ్ కులాల తరగతుల వారికి ఈక్వాలిటీ రిజర్వేషన్ ఎన్ని పర్సంటేజ్ అని చెప్పింది తప్ప, మా మాల కులస్తులు అధిక జనాభాలో ఉన్నారు, మా మాదిగ కులస్తులు అధిక జనాభాలో ఉన్నారు, పెళ్లి కులస్తులు 3వ ప్లేస్లో ఉన్నారు, ఆది ఆంధ్ర తర్వాత ప్లేస్లో ఉన్నారు, కాబట్టి మాకు జనాభా ప్రాతిపదికపై దామాస నిష్పత్తి రిజర్వేషన్ కల్పించాలి, రిజర్వేషన్ ఇవ్వబడాలి, జనాభా ప్రాతిపదిక అధికంగా ఉన్నవారికి ఎక్కువగా అని చెప్పి రాజ్యాంగంలో రాయబడలేదు. రాజ్యాంగంలో ఒకటే రాయబడింది, 15% షెడ్యూల్డ్ తరగతుల వారికి రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. అంటే అందులో ఈక్వాలిటీ. ఈ జనాభా నిష్పత్తి దామాస పద్ధతి, మేము అధికంగా ఉన్నాం, అధిక శాతం రిజర్వేషన్ కావాలి అని అడిగినప్పటికీ కూడా వారు అధికులయ్యి మిగతా వాళ్ళు అల్పులు అవ్వడం గల కారణాలు ఏమిటి? 4 తరగతుల్లో 2 తరగతులు జనాభా అధికంగా ఉంది కాబట్టి 7%, 6% అడుగుతున్నారు. తర్వాత రెల్లి కులస్తులు 5% అడగడంలో తప్పు లేదు కదా. మరి యాజ్ పర్ ఈక్వాలిటీ ఆఫ్ రైట్ టు 14 అండర్ ఆర్టికల్ 15, 16, 17, 18, 2021 ఏం చెప్పబడింది? విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో ఈక్వాలిటీ రిజర్వేషన్ ఇవ్వమని రాజ్యాంగం చెప్పింది. కానీ అధిక జనాభా ఉన్న వాళ్ళకి అధికంగా పర్సంటేజ్ ఇవ్వమని, రిజర్వేషను తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఇవ్వమని రిజర్వేషన్లో పాయింట్ లేదు. మరి మాల సోదరులు అదే పాయింట్ని ఉటక్కించారు. ఏమని? ఏబిసిడి అనేది రాజ్యాంగంలో రాయబడలేదు, ఓన్లీ షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ వర్గాలు, సమూహం అనేది చెప్పబడింది తప్ప ఏబిసిడి అనేది పాయింట్ అందులో లిఖించబడలేదన్నారు.
అట్లాంటి లిఖించబడాలంటే పార్లమెంట్లో చట్టం చేసుకోవాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. అది ఇప్పుడు జరిగింది. సుప్రీంకోర్టు న్యాయ పద్ధతి సమ్మతి అంగీకరించింది. రాటిఫికేషన్, అప్రూవల్ అండ్ యాక్సెప్టెన్సీ ఆఫ్ ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏబిసిడి చేసుకోవచ్చు అని. అది భారత ప్రధాని వారు మోడీ వారు, మన రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సమ్మతించారు. యాజ్ రాటిఫికేషన్, యాజ్ అప్రూవల్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఎస్సీ ఏబిసిడి క్లాసిఫికేషన్. కాబట్టి రిజర్వేషన్ ఎవరికి ఎంత ఇవ్వాలి పర్సంటేజ్ నిష్పత్తి అనేది రాజ్యాంగంలో చెప్పబడలేదు. ఓన్లీ ఈక్వాలిటీ ఆఫ్ ద రిజర్వేషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని మాత్రం చెప్పబడింది. మరి ఇంతకాలం ఈ ఏబిసిడి అవ్వడానికి గల అవాంతరాలు, అభ్యంతరాలు, ఆలస్యం, ఆచరణకి నోచుకోకుండా అంటే ఇంప్లిమెంటేషన్ కాకుండా ఎందుకు లేట్ అయింది? ఆ మాల సోదరులు అన్న పాయింట్ ఏబిసిడి అనేది లేదు. కానీ నేను అది అంటున్నా, ఈ పర్సంటేజ్, ఈ నిష్పత్తి, మాకు జనాభా ఎక్కువ ఉన్నారు, మాకు ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వండి, మీకు జనాభా తక్కువ ఉంటే మీకు తక్కువ పర్సెంట్ తీసుకోమని రాజ్యాంగంలో ఏమైనా రాయబడిందా? లిఖించబడిందా? లేదు కదా. అందువల్ల ఆర్టికల్లో అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా 14, 15, 16 ఏం చెప్పబడ్డాయో మీకు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి, చదవండి. మరొక్కసారి ప్రధానమంత్రి వారికి, ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి వారికి, మరియు భారత రాష్ట్రపతి వారికి, ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్, మరియు నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటరీ ఆఫ్ ది యూనియన్ యాజ్ ప్రెసిడెంట్ శ్రీ కాకినాడ అప్పన్న, బేకం ఎల్ఎల్బి, లా ఇన్ పిహెచ్డి, ఆన్లైన్, సన్ ఆఫ్ శ్రీ కాకినాడ అప్పారావు, మదర్ ఆఫ్ శ్రీ కాకినాడ లక్ష్మి, స్మార్ట్ సిటీ రవణిపేట. ఐ am working in Government Nizamiya TB College, Charminar, Hyderabad, APTS, India. Jai Hind, Jai Bharat.